హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీప్తిరాజ్ 144 వ్లాగ్స్. లాస్ట్ టైం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్గా చెప్పాను కదా, అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం మటన్ కర్రీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం. కుక్కర్లోనే ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం ఇప్పుడు బిజీ లైఫ్స్ అనమాట. డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, ఇంకా ఏదైనా అర్జెంటు పని మీద బయటికి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దానికోసం నేను కుక్కర్లో చెప్తున్నాను. ఏం లేదండి, ఈజీగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్ కదా. సో ఆయిల్ ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ ఏదైనా సరే ఆయిల్లో ఎంత మగ్గిస్తేనే అంత టేస్ట్. కొంతమంది నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు, సో స్కిప్ చేయొచ్చు. ఇలానే వేయాలని లేదు, కానీ టేస్ట్ ఉంటుందని ముందు చెప్తున్నాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్తో పాటు పసుపును కూడా ఆయిల్లో మగ్గించాలి. మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ తీసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. మటన్ వేసిన తర్వాత ఆ ఆయిల్ మటన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ తీసేయాలి. వీడియో అని కాదులే, కానీ ఆ రోజు నిజంగా చాలా సింపుల్గానే చేసాము, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కుక్కర్లోనే కాబట్టి పెద్దగా టైం కూడా ఏం తీసుకోలేదు, చాలా ఈజీగా అయిపోయింది తక్కువ టైంలో. సో అర్జెంటుగా వంట చేసుకొని తినాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కుక్కర్లోనే ఈజీగా చేసుకుంటే బెటర్ అనేసి అనుకుంటాను. వెజిటేబుల్స్ కూడా చేయొచ్చు కుక్కర్లో, అది కూడా వీడియో తీసి పెడతాను మీకు. నెక్స్ట్ ఈ మటన్ కర్రీలోకి వద్దాము. స్టవ్ మీడియంలో పెట్టేసి కుక్కర్ మూత పెట్టాం కదా, సో మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తాయన్నమాట. సో అలాంటి టైంలోనే మనం అల్లం తీసుకొని మటన్లో వేయాలి. అల్లం వేసిన తర్వాత మటన్కి కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మటన్ని బాగా మగ్గించుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఎనిగిపోయేలాగా మగ్గించుకోవాలి. చాలామంది మటన్ తినడానికి అయితే ఇష్టపడరు, కానీ మటన్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మటన్లోనే విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మటన్ సూప్ కూడా చేసుకొని తాగుతూ ఉంటారు. అలా అని చెప్పి మటన్ ఎక్కువ తీసుకోకూడదు, తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఓకే, చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ మొత్తం పోయాయి. సో అలా మగ్గించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మీకు తగినంతగా వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే మసాలా చెప్పాను కదా, ఇలాచి, ధనియాలు, లవంగాలు అన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకుంటాము మసాలా, అది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది చిక్కగా తినడానికి ఇష్టపడతారు, సో తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం లూజ్గా ఉండేలాగానే ఇష్టపడతారు, సో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే మీడియంగా యాడ్ చేస్తాము, చూడండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా రెండు కలిపి వేసుకోవాలి టేస్ట్ కోసము. ఇంకా టేస్ట్ బాగా రావాలి అంటే కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. గ్రేవీ చిక్కగా రావడం కోసం కొంచెం జొన్న పిండి కానీ, గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ వాటర్లో కలుపుకొని ఆ వాటర్ దీంట్లో పోసామంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ ఆన్ చేయండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉండండి, అప్పుడైతేనే మటన్ బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే.